గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, ఇరిగేషన్ శాఖ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కాళేశ్వరం ప్రాజెక్టు మీద పదే అబద్ధాలాడుతున్న అబద్ధాల బీఆర్ఎస్ నాయకులకు అక్కడున్న వాస్తవాలేందో ప్రజలకు వివరించేటువంటి క్రమంలో అనేక అంశాలని, టెక్నికల్ అంశాలని, సాంకేతిక అంశాలని, అక్కడున్న ప్రాక్టికల్ అంశాలని మా ముఖ్యమంత్రి గారు, అట్లాగే మా ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పారు. మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పినటువంటి అంశమైన, మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి అంశాలపైన చాలా స్పష్టంగా, వాస్తవంగా, శాస్త్రీయంగా విశ్లేషించి చెప్పడం జరిగింది. మాజీ ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు ఈరోజు మాట్లాడుతూ అసత్యాలు, అబద్ధాలు చెప్తా ఉండు, నేను చాలు అని అంటుండు. మేము ఈరోజు మాజీ మంత్రి హరీష్ రావును చెప్తా ఉన్నాం, ఇక నీవు చాలనుకున్నప్పుడు కేసీఆర్కు రెస్ట్ ఇచ్చి బీఆర్ఎస్ బాధ్యతల్ని బీఆర్ఎస్ ఎల్పీ బాధ్యతలు మీరు తీసుకోవచ్చు కదా. నువ్వు తీసుకోగలుగుతావా? మా ముఖ్యమంత్రి గారు ఏం చెప్పిండు? అసెంబ్లీలో చర్చ పెడదాం, పెద్ద మనిషికి అనువైనటువంటి సమయాన్ని ఆయననే కోరమనండి, అసెంబ్లీలో చర్చ పెట్టి అసెంబ్లీలో సహేతుకమైనటువంటి చర్చ చేసి ప్రజల్ని ఒప్పించి అసెంబ్లీని మెప్పిస్తే దాని బాధ్యతను పూర్తిగా బాగు చేసే బాధ్యతను మీ చేతుల్లో పెడతామని చెప్పేసి మా ముఖ్యమంత్రి గారు చెప్పిండు. కానీ సమాధానం చెప్పవలసింది ఎవరు? మా ముఖ్యమంత్రి గారు అడిగింది ఎవరిని? కేసీఆర్ని అడిగింది. మరి కేసీఆర్ దీని మీద ఉలుకు లేదు, పలుకు లేదు. కేసీఆర్ మాట లేదు, ముచ్చట లేదు. హరీష్ రావు గారు తగుదునమ్మా అని చెప్పేసి ముందుకొచ్చేసి నేను సరిపోతుంది అంటారు. హరీష్ రావు 5 సంవత్సరాలు ఇరిగేషన్ మంత్రిగా చేస్తే, ఇరిగేషన్ మంత్రిగా నువ్వు పని చేస్తలేవు, నువ్వు పనికిరావు అని చెప్పేసి తీసేసిండు రెండో గవర్నమెంట్లో పక్కకు పెట్టడమే కాదు కాక కాళేశ్వరం ప్రాజెక్టు ఇనాగ్రేషన్కు దరిదాపులకు కూడా నిన్ను రానియలే. యావత్ తెలంగాణ సమాజం మొత్తం చూసింది. ఈ పక్క రాష్ట్ర ముఖ్యమంత్రిని పిలుచుకుంటూ మహారాష్ట్ర ముఖ్యమంత్రిని పిలిచిండు, కానీ అంతకు బిఫోరు కాళేశ్వరం ప్రాజెక్టు మీద పనిచేసిన, సూపర్వైజింగ్ చేసిన అన్నటువంటి హరీష్ రావును అటు దరిదాపులో కూడా రానియలే. అంటే నువ్వు ఇరిగేషన్ మంత్రిగా నువ్వు కరెక్ట్గా పనిచేయలేదు, నువ్వు పనికిరావు, ఇనాగ్రేషన్ కూడా నువ్వు అనర్హుడు అని చెప్పేసి నిన్న ఆనాడే కేసీఆర్ పక్కకు పెట్టిండు. మరి ఈరోజు వచ్చేసి నువ్వు మా ముఖ్యమంత్రికి నేను సరిపోతా, నువ్వు కాదు కదా, మీ కేసీఆరే సరిపోకపోయా, మీ కేసీఆర్నే ఓడగొట్టి మూలకు కూర్చోబెట్టే. మీ కేసీఆర్ శక్తి, నీ శక్తి, మీ బామ్మర్ది శక్తి 3 కలిస్తే కూడా మా ముఖ్యమంత్రిని ఢీకొనేటువంటి శక్తి లేక, మా ముఖ్యమంత్రికి పోటీపడే శక్తి లేక, మా ముఖ్యమంత్రికి సమాధానం చెప్పే శక్తి లేక, మిమ్మల్ని విశ్వసించక మా ముఖ్యమంత్రి గారిని ఈరోజు ఆశీర్వదించి ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టారు. మా ముఖ్యమంత్రి గారు ఏం చెప్పిండు? కాళేశ్వరం ప్రాజెక్టుకు 1,26,000 కోట్ల వ్యయంతో మీరు కట్టడానికి ఎందుకు సిద్ధపడ్డరు అని అడిగిండు. 38,000 కోట్లతోని ప్రాణహిత చెవెళ్ళ ప్రాజెక్టు మా ప్రభుత్వం, ఆనాడు రాజశేఖర రెడ్డి, తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు, తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి కంటే ముందు రోషయ్య గారు 5,000 కోట్ల పైచిలకు నియరెస్ట్ 6,000 కోట్లు ఖర్చు పెట్టిర్రు. అదే కేసీఆర్ వచ్చి అదే ప్రాజెక్టు మీద
మరొక 6,000 కోట్ల 5,000 నుంచి 6,000 కోట్ల వరకు ఖర్చు పెట్టిండ్రు. మొత్తం 11,600 పైచిలుకు కోట్లను 670 కోట్లను ఖర్చు పెట్టిరని చెప్పేసి మా ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఇవాళ హరీష్ రావు గారు ఏం చెప్తాడు? తట్టెడు మట్టి తీయలేదంటాడు. తమ్మిడేటి దగ్గర తట్టెడు మట్టి తీయలేదంటాడు. 11,670 కోట్ల రూపాయలు ఎట్లా ఖర్చు అయినాయి తట్టెడు మట్టి తీయకుంటే? ఓకే, కాంగ్రెస్ గవర్నమెంట్లో తట్టెడు మట్టి తీయలేదని అంటున్నాం. మరి నువ్వెందుకు ఖర్చు పెట్టినావు? 11,670 కోట్లు ఖర్చు అయిన తర్వాత సడన్గా ఆ ప్రాజెక్టును క్యాన్సిల్ చేసి నువ్వు ఇక్కడికి రావడానికి కారణం ఏంది? కమిషన్ల కోసం కాదా? కమిషన్ల కకృతిపడి కాదా? ఇకపోతే మహారాష్ట్ర గవర్నమెంట్తో ఒప్పందం జరిగినట్టు, మహారాష్ట్ర గవర్నమెంట్తో మీకు టాక్స్ జరిగినట్టు ఆధారాలు చూపిస్తే రాజీనామా చేస్తుంటాడు. ఇంకో ఇది నేను చూపిస్తున్నా. అప్పటి మహారాష్ట్ర ప్రభుత్వంతో మా మాజీ ముఖ్యమంత్రి, అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు చేసినటువంటి చర్చలు, ఆ చర్చలకు సంబంధించినటువంటి పత్రం ఇదిగో. ఇది మా అప్పుడు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సంతకం, మహారాష్ట్ర ప్రభుత్వం యొక్క ముఖ్యమంత్రి సంతకం. అంతకుముందు అక్కడ ఎస్బి చవాన్ గారు, జలగం వెంగళరావు గారు 1975లో 3 ప్రాజెక్టుల కోసం చర్చలు జరిగేసి ప్రాణహిత చెవెళ్ళ కూడా అప్పుడు 1975లో చర్చల్లో ఉంది. దీని సారాంశంలో భాగంగానే ఫర్దర్ కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా 152 మీటర్లకు చర్చలు ప్రారంభించిండు, చర్చ చేసిండు, ఆ ప్రభుత్వంతో మాట్లాడిండని మా ముఖ్యమంత్రి గారు చెప్పిండు. అసలు పత్రాలే లేవు, కాగితాలు చూపిస్తే ఆ ఒప్పంద పత్రాలు చూపిస్తే నేను రాజీనామా చేస్తున్నాను. చెయ్యి ఇప్పుడు రాజీనామా. ఇంకో ఇది పత్రం. ఇక్కడ మా ముఖ్యమంత్రి, ఆనాటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కాదు, అప్పుడు ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీలు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీలు కూడా సంతకం పెట్టారు. అప్పుడు ఉన్నటువంటి అధికారులు కూడా సంతకం పెట్టి అనేక అంశాలు ఇందులో ఉన్నాయి. ఇది మా ముఖ్యమంత్రి చెప్పిండు. నువ్వేమంటావు? దీన్ని తప్పుదోవ పట్టిస్తావు. ఇవన్నీ ఒక భాగమైతే 152 మీటర్ల కోసం అప్పుడు మా కాంగ్రెస్ ప్రభుత్వము పట్టుబడితే, అప్పుడు సమైక్య రాష్ట్ర ముఖ్యమంత్రి ఉండి కూడా తెలంగాణ ప్రయోజనాల కోసం 152 మీటర్ల కోసం పట్టుబడితే నువ్వు చేసింది ఏంది? నువ్వు పోయి అలాట్మెంట్ మార్చుకొని 148 మీటర్లకు నువ్వు ఒప్పుకొని వచ్చినావు. 148 మీటర్లకు ఒప్పుకొని వచ్చి గుర్రాల మీద ఊరేగినావు తప్ప నువ్వు చేసింది శూన్యం. ఈరోజు మేము హరీష్ రావు గారిని అడుగుతా ఉన్నాం. కేసీఆర్ అనేటువంటి నాయకత్వం కాలం చెల్లింది, ఇక అది పనికిరాదు, ఇక ఆయన సరిపోడు, నేను సరిపోతాను అనుకుంటే రిటైర్మెంట్ ప్రకటించండి. ప్రకటించేసి మీ బీఆర్ఎస్ ఎల్పీ లీడర్గా నువ్వు బాధ్యతలు తీసుకొని నువ్వు మా ముఖ్యమంత్రికి లెటర్ రాయి. బీఆర్ఎస్ అధ్యక్షునిగా, ఎల్పీ లీడర్గా, బీఆర్ఎస్ ఎల్పీ లీడర్గా లెటర్ రాయి, నీతోనే చర్చ చేస్తారు. ఇలా పుండొక్కాడుంటే మందొక్కాడ పెడుతూ మీ బావమరుదుల మధ్య నేనా నువ్వు అనేటువంటి పోటీపడి ఇలా ఏది పడితే అది మాట్లాడుతున్నాం. ఈరోజు ఇంకొకటి సూటిగా కూడా హరీష్ రావు గారిని అడుగుతా ఉన్నా. ఇవాళ మా ముఖ్యమంత్రి భుజం మీద తుపాకి పెట్టి కేటీఆర్ను కొట్టే ప్రయత్నం చేస్తాను. నేను సీనియర్ని, నాకు అనుభవం ఉంది, అన్నిసార్లు గెలిచినాను. మీ పంచాయతీ ఉంటే మీ ఇంట్లో చూసుకోండి. మీ పంచాయతీ ఉంటే మీ ఇంట్లో చూసుకోండి. నీ ఎమ్మటి కేటీఆర్ తిరగవచ్చు, నీ ఎమ్మటి సంతోష్ రావు తిరగవచ్చు, అది మీది పంచాయతీ. ఈరోజు నిఖార్సైనటువంటి నాయకత్వ ప్రతిష్ఠ ఉన్నటువంటి మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు మీ తప్పుల్ని, మీ ఒప్పుల్ని, మీ లోపాలని, మీ దుర్మార్గాల్ని ఎండగట్టి చీల్చి చెండాడి ఈ రాష్ట్ర ప్రజలను ఒప్పించి మెప్పించి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ని అధికారంలో తీసుకొచ్చిండు. అధికారంలో తీసుకొచ్చేసి ఈరోజు బ్రహ్మాండమైనటువంటి సుపరిపాలన అందిస్తూ ఉండు, ఒక ప్రజారంజకమైనటువంటి పాలన అందిస్తూ ఉండు. గడిల్ని బద్దలు కొడతానని చెప్పిండు, బద్దలు కొట్టిండు. ఇనుప గేట్లను నేల కూలుస్తానన్నాడు, కూల్చిండు.
ఈరోజు హరీష్ రావుని మేము సూటిగా అడుగుతున్నాం. ఈరోజు NDSA నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథరైజేషన్ వాళ్ళు ఇచ్చినటువంటి ఒక రిపోర్ట్ ఉంది. ఏం చెప్పారు వాళ్ళు? దీని కన్స్ట్రక్షన్లోనే లోపాలు ఉన్నాయి, నిర్మాణంలోనే లోపాలు ఉన్నాయి. ఈ నిర్మాణ లోపాల మీద ఒక అంచనా రాకుండా, మెయిన్ రిపోర్ట్ ఇవ్వకుండా, మేము స్పష్టమైన ఆదేశం ఇవ్వకుండా మీరు బ్యారేజ్లో నీళ్లు నిల్వ చేయటం కుదరదు, చేయకూడదు అని చెప్పారు. ఎందుకు చెప్పారు? ఇదే పిల్లర్కున్న లోపము అన్ని పిల్లర్లు కూడా ఈ నేల మీదనే నిర్మాణమైనవి కాబట్టి, ఈ భూమిలోనే లోపభూయిష్టత ఉన్నది కాబట్టి, భూమి పొరల్లో కింద బొగ్గు ఉంది, భూమి పొరల కింద ఇసుక ఉంది, ఇసుక మేటలు బొగ్గు ఉన్నాయి కాబట్టి మిగతా నీళ్ళు నిలిపితే అవి కుంగిపోయేటువంటి ఒక ప్రమాదం ఉంది. అది కుంగిపోతే ఖమ్మం జిల్లా కానీ అటు మిగతా కింద ఉన్నటువంటి అనేక ప్రాంతాలు ముంపుకు గురవుతాయి, కొట్టుకపోతాయి. కాబట్టి మేము టెక్నికల్ అన్ని రకాల పరీక్షలు చేసి మేము ఆదేశించేంత వరకు నింపొద్దు అని చెప్పేసి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథరైజేషన్ ఇచ్చింది. ఇది రేవంత్ రెడ్డి గారు వేసినటువంటి కమిటీ కాదు, అది కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉండేటువంటి ఒక దర్యాప్తు సంస్థ. ఆ సంస్థ ఇప్పుడు ఇచ్చినటువంటి రిపోర్ట్ ఇప్పుడు ఇవ్వలేదు, మీరు గవర్నమెంట్ ఉన్నప్పుడే ఇచ్చింది. కుంగిపోయింది మీరు గవర్నమెంట్ ఉన్నప్పుడే కుంగిపోయింది. మీ హయాంలో కుంగిపోద్ది, మీరే ప్రభుత్వంలో ఉంటారు, మీ పీరియడ్లోనే డ్యామ్ సేఫ్టీ అథరైజేషన్ కమిటీ వస్తుంది. ఇన్ని వాస్తవాలు ఉన్న తర్వాత, ఇన్ని వాస్తవాల దగ్గర ఉన్న తర్వాత ఈరోజు పచ్చి అబద్ధాలు, పచ్చి అవాస్తవాలు, పచ్చి మోసపూరితమైనటువంటి మాటల్ని ఈరోజు హరీష్ రావు గారు పదే పదే మాట్లాడుతూ ఉన్నారు. ఆయన ఏం చెప్తాడు? 36 లక్షల ఎకరాలు, 37 లక్షల ఎకరాలకు సాగునీళ్ళు ఇచ్చే ప్రాజెక్ట్ అంటుంది. దాని కింద చిన్న అక్షరాలతో నువ్వు వేసిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్లోనే 37 లక్షల ఎకరాలకు అని చెప్పేసి పెద్ద అక్షరాలు ఉంటాయి. కింద ఏముంటుంది? 18 లక్షల చిల్లర ఆయకట్టు, 18 లక్షల చిల్లర కొత్త ఆయకట్టు, 18 లక్షల చిల్లర పాత ఆయకట్టు స్థిరీకరణ అంటాడు. అంటే మీరు డొంక తిరుగుడు మాటలు చెప్పి, అబద్ధాలు చెప్పి, అవాస్తవాలు చెప్పి మసిబుసి మారేడికాయ చేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉండరు. మీరు 100 అవతారాలు ఎత్తినా, 100 జన్మలు ఎత్తినా మిమ్మల్ని తెలంగాణ సమాజం నమ్మదు, విశ్వసించదు, మిమ్మల్ని నమ్మే ప్రసక్తే లేదు. మా ముఖ్యమంత్రి అడిగిన, సూటిగా అడిగిన ఏ ఒక్క ప్రశ్నకు నీకాడ ఆన్సర్ లేదు, డొంక తిరుగుడు తప్ప. ఏ ఒక్క సమస్యకు పరిష్కారం లేదు, డొంక తిరుగుడు తప్ప. 3 నెలలు టైం ఇస్తే నాకు పిఏ అవసరం లేదు, ఫ్యాన్ అవసరం లేదు, పనిచేస్తాను. అది కూలిపోయింది ఎప్పుడు? అది కూలిపోయిన తర్వాత టైం ఉన్నది కదా, మరి ఆ టైంలో మీరు ఎందుకు రిపేర్ చేయలేదు? అప్పుడు గుడ్డు గురాల పనులు దోమినరా ఏమన్నా? అప్పుడు ఎందుకు చేయలేదు? ఈనాటికి కేసీఆర్ ఒక్కరోజైనా పోయి చూసి వచ్చిందా? నిన్న కేటీఆర్ పోయింది కాబట్టి, ఆయన చూసి వచ్చిండు కాబట్టి నువ్వేదో మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నావు. కాబట్టి హరీష్ రావుకు మేము ఇలా సూటిగా ఒకటే అడుగుతా ఉన్నాం. కేసీఆర్ చేత కావట్లేదు, కేసీఆర్ పని అయిపోయింది, కేసీఆర్కి రెస్ట్ ఇస్తున్నాము, నాకు చేతనైంది నేను పని చేస్తా అనేటువంటి నీకు ఉండుంటే మీ నాయకుని నొప్పించుకొని అధ్యక్ష బాధ్యత తీసుకొని బీఆర్ఎస్ ఎల్పీ లీడర్గా ఎన్నికై వచ్చేసి మా ముఖ్యమంత్రి గారికి లెటర్ రాయి పెడతారు అసెంబ్లీ. ఇలా మా ముఖ్యమంత్రి గారు మాజీ ముఖ్యమంత్రిని అడిగిండు, నువ్వు లెటర్ రాయమని చెప్పిండు, నీకు ఏ డేటు వెసులుబాటు ఉంటే ఆ డేటుకు రాయి, నేను అసెంబ్లీ పెడతా అన్నాడు. ఉభయ సభలను ఒప్పిస్తానంటే కూడా జాయింట్ సెషన్ పెడతా అన్నాడు. ఉభయ సభలను కూడా మాట్లాడించే అవకాశం ఇస్తా అన్నాడు. ఒకవేళ మా బీఆర్ఎస్ వాళ్ళ మీద మీ కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నా మాట్లాడతారేమో అనుకుంటే కూడా స్పీకర్ చెప్పిండు. స్పీకర్కు మా కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ఎవరన్నా మాట జారినా, నోరు జారినా వాళ్ళని బయట కూర్చోబెట్టేసి ఆ పెద్ద మనిషికి మాట్లాడే అవకాశం ఇవ్వమని చెప్పిండు. అంటే ఇంత బ్రాడ్గా, ఇంత శాస్త్రీయంగా, ఇంత విశాల హృదయంతో ఆహ్వానించిన ముఖ్యమంత్రి ఈ దేశంలో ఎవరైనా ఉన్నారా? మా రేవంత్ రెడ్డి గారు తప్ప. కాబట్టి
సవాల్ని స్వీకరించేటువంటి శక్తి మాకు లేదంటే క్షమాపణ చెప్పండి ప్రజలకు. మేము కాళేశ్వరం మీద ప్రజాధనాన్ని వృధా చేసినాం, తప్పు చేసినామంటే క్షమాపణ చెప్పండి ప్రజలకు. నువ్వు క్షమాపణ చెప్పేది పోయి, ప్రజల్ని క్షమించమని కోరేది పోయి, ఇవాళ డొంక తిరుగుడు మాటలు మాట్లాడితే ఎట్లా? ఇవాళ నువ్వు మల్లన్న సాగర్ కట్టినావు, మల్లన్న సాగర్ని 50 టీఎంసీలో కట్టినావు, నేల మీద కట్టి గుట్టంత హైట్ పెంచినావు. అది ఏదన్నా అయితే కరీంనగర్ టౌన్ ఏం కావాలి? కరీంనగర్ జిల్లా ఏం కావాలి? ఇవాళ ముప్పు తీసుకొచ్చి పెట్టినావు తప్ప, ఈ రాష్ట్రానికి ముప్పును తలపెట్టినవు తప్ప మంచిని చేసింది లేదు, మంచి చేసింది శూన్యము. మా ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా చెప్పిండు. మేడిగడ్డ నుంచి మీరు అన్నారం నుంచి సుందిల్ల నుంచి ఎల్లంపల్లికి ఎత్తిపోస్తే కింది నుంచి పైకి కొట్టుకుంటూ వచ్చేసిన తర్వాత మీరు ఎత్తిన టీఎంసీల నీళ్లను, ఒక టీఎంసీ నీళ్ళు ఎంత సాగైద్ది? 10,000 ఎకరాలు సాగైద్ది. 10 టీఎంసీలు అంటే 1,00,000 ఎకరాలు, 50 టీఎంసీలు అంటే 5 లక్షల ఎకరాలు. మరి 18 లక్షల ఎకరాల సాగు ఎక్కడిది? ఏడు బాయే. 37 లక్షల ఎకరాల స్థిరీకరణ ఎక్కడ బాయే? సంవత్సరానికి 10,000 కోట్ల పైచిలకు కరెంటు బిల్లు వస్తుంది. తెలంగాణ రాష్ట్రం మొత్తం కలిపితే ఎంత కరెంటు ఖర్చు అవుతుందో, వినియోగం అవుతుందో, ఒక కాళేశ్వరానికి అంత కరెంటు వినియోగం అవుతుంది. కాబట్టి ఇన్ని తప్పులు చేసి, ఇన్ని నేరాలు చేసి, ఇన్ని దుర్మార్గాలు చేసి, ఇన్ని రకాలుగా ప్రజల్ని మోసం చేసి, దగా చేసి, దుర్మార్గమైనటువంటి చర్యలకు పాల్పడి ఈరోజు మీరు మాట్లాడితే ఎట్లా? మా ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పిండు. ఆనాడు రాజశేఖర రెడ్డి కానీ, ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి కానీ తెలంగాణ ప్రజలకు నీళ్ళు ఇవ్వాలనేటువంటి సంకల్పంతో కాంగ్రెస్ పార్టీ తమిడిహట్టి దగ్గర ఈరోజు ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు పెట్టి, ఆనాడు కాకా వెంకటస్వామి గారు కోరిక మేరకు రాజశేఖర రెడ్డి గారు అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ళగా పేరు నామకరణం చేస్తే, అంబేద్కర్ పేరును ఉచ్చరించడం ఇష్టం లేక, నీకు అంబేద్కర్ అనేటువంటి పదంతో ఒక ప్రాజెక్టును చూడటం ఇష్టం లేక నువ్వు దీన్ని కిందికి మార్చినావు. కమిషన్లో ఒక భాగం అయితే ఆ పేరు అనేటువంటిది చేసినటువంటి పాపాలు, మీరు చేసినటువంటి దుర్మార్గాలు తెలంగాణ ప్రజలకు ఒక శాపంగా మారినాయి. మీరు చేసినటువంటి తప్పులు, మీరు చేసినటువంటి అప్పులు తెలంగాణ ప్రజలకు ఒక శాపంగా మారినాయి. కాబట్టి ఈరోజు మేము సూటిగా హరీష్ రావు గారిని అడుగుతా ఉన్నాం, పదే అడుగుతా ఉన్నాం. నువ్వు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటావా? మీ కేసీఆర్కి చేత కాదు, ఇక నేను రంగంలో దిగుతానని చెప్పేసి బాధ్యతలు తీసుకుంటే రా, పక్కకు తప్పించి పెద్ద ఆయనను గౌరవపదంగా రిటైర్మెంట్ ఇవ్వండి, మాకు అభ్యంతరం లేదు. కానీ ఆయన మాట్లాడాడు, మీరు వచ్చేసి ఏదో ఒకటి అబద్ధాలు, అసత్యాలు మాట్లాడతారు. ఆయన ఎందుకు మాట్లాడాడంటే, తప్పు చేసిన అనేటువంటిది ఆయనకు తెలుసు, నేను చేసింది మిస్టేక్ అని ఆయనకు తెలుసు, నేను నేరం చేసిన అనేటువంటి తెలుసు, నేను కమిషన్ రిపోర్టును కూడా దాచిపెట్టిన అనేటువంటి తెలుసు. ఇంజనీర్లతో కమిటీ వేసిండు, ఆ ఇంజనీర్ల కమిటీ కూడా ఇచ్చినటువంటి రిపోర్టు ఆడ ప్రాజెక్టు అనువైన ప్లేస్ కాదు, అనువైన ప్లేసు తమ్మిడిహట్టినే. ఒకవేళ తమ్మిడిహట్టి అనువైంది కాదనుకుంటే కిందికి ఇంకొక 3 కిలోమీటర్ల దూరం వస్తే అది అనువైన ప్లేసు, తీసినటువంటి 75 కిలోమీటర్ల కెనాల్ను కూడా వాడుకోవచ్చు అని చెప్పేసి ఆ కమిటీ చెప్పింది. ఆ రిపోర్టునంతా మలిసిపెట్టి మాయం చేసి ఇక్కడ ఒక మాయ ప్రాజెక్టు కట్టి దాన్ని కుంగిపోయేటట్టు చేసి ప్రజాధనాన్ని తీసుకుపోయి గోదావరిలో పోసినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ప్రభుత్వము. ఆ ప్రభుత్వం అనేటువంటి సంగతి, ఆ ప్రభుత్వాన్ని నడిపిన ఆ నాయకునికి తెలుసు కాబట్టి ఇలా నోరిప్పుతలేడు. ఇలా హరీష్ రావు గారు సగము తెలిసి, ఎందుకంటే ఆయన పూర్తిగా ఇరిగేషన్ మినిస్టర్గా లేడు. ఆ ప్రాజెక్టు ఓపెన్ అయ్యే నాటికి ఇరిగేషన్ మంత్రి కేసీఆరే, ఆ ప్రాజెక్టు ఓపెన్ అయ్యే నాటికి ముఖ్యమంత్రి కేసీఆరే. ఈరోజు నిజంగా నా మెదడును రంగరించి ఆ కాళేశ్వరం అనే ప్రాజెక్టుకి నేను రూపశిల్పిని, నేనే సైంటిస్ట్ని, నేనే ఇంజనీర్ని, నేనే ఒక ఇరిగేషన్ శాఖ అధికారిని అని చెప్పేసి చెప్పిండు. మరి
ఈరోజు నేను అంటున్నావు కదా హరీష్ రావు గారు, ఆ ఆలోచన కేసీఆర్ది కాదు, నాదని నువ్వు ఒప్పుకుంటావా? దాని రూపశిల్పి కేసీఆర్ కాదు నేనని ఒప్పుకుంటావా? దాని రూపశిల్పిని నేనే, దాని నిర్మాతని నేనే, దాని ప్రాజెక్టుకు సంబంధించి డిజైనర్ని నేనే, ఆర్కిటెక్ట్ నేనే, అన్నీ నేనే నువ్వు ఒప్పుకో. కేసీఆర్ కాదు నేనే అని చెప్పేసి నువ్వు ఒప్పుకో. కాబట్టి ఈరోజు హరీష్ రావు గారికి మేము సూటిగా ఒకటే చెప్తా ఉన్నాం, దాంట్లో నేరం నీదా మీ మామదా? బహిరంగంగా మీరు ప్రజల ముందుకు వచ్చి చెప్పండి. మా మామ కాదు నేరస్తుడు నేను అని ఒప్పుకో నువ్వు. లేదు పెద్ద మనిషిని తీసుకొచ్చి ఒప్పియండి ఇద్దరు కలిసి. ఈ అబద్ధాలు, అసత్యాలు, ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో మోసాలు, మోసపూరితమైన మాటల్ని మానుకోండి, బంద్ పెట్టుకోండి. మా ముఖ్యమంత్రి గారు నిన్న చాలా స్పష్టంగా చెప్పిండు. మా ముఖ్యమంత్రి చెప్పినటువంటి అనేక అంశాలని మేము కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టి చెప్తే తెలంగాణ ప్రజలు మిమ్మల్ని తిరగనీయరు కూడా. మీరు చేసినటువంటి దుర్మార్గాలు, తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుందే నీళ్లు, నిధులు, నియామకాల కోసం కదా. ఈ నీళ్ళ కోసం మీరు ఏం చేసిర్రు? ఇలా మేము కాళేశ్వరం ప్రాజెక్టును వాడలేదు. ఈ 3 సంవత్సరాల నుంచి 30 నెలల నుంచి కాళేశ్వరం నుంచి ఒక్క సుక్క కూడా తీసుకోలేదు. మరి ఎట్లొస్తుంది ఈ క్రాపు? ఎక్కడిది దిగుబడి? ఎక్కడిది పంట? అంటే మీరు కాళేశ్వరం పేరుతో చెప్పింది అంతా మోసము, అబద్ధము. మీరు దాని పేరుతో ఒట్టి అబద్ధ ప్రచారం చేసిందని మా అన్న ఉత్తమన్న చెప్పింది నిజమే కదా. ఒక నకరికల్ నియోజకవర్గాలనే 418,298 మెట్రిక్ టన్నుల ధాన్యం పండింది కదా. ఇంత ధాన్యం పండింది కదా. కాబట్టి తెలంగాణ సమాజం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వాళ్ళు చేసినటువంటి తప్పులు, వాళ్ళు చేసిన దుర్మార్గాలు, వాళ్ళు చేసినటువంటి మోసాలు, వాళ్ళు చేసినటువంటి అనేక రకాల అవకతవకల్ని సరిచేసి సవరించి ఈ రాష్ట్రాన్ని ఒక సుభిక్షంగా, ఈ రాష్ట్రాన్ని ఒక సస్యశ్యామలంగా, ఈ రాష్ట్రాన్ని ఒక సంక్షేమ రాష్ట్రంగా, ఈ రాష్ట్రాన్ని ఒక అభివృద్ధి రాష్ట్రంగా తీర్చిదిద్దుతాడనేటువంటి ఒక ప్రగాఢ విశ్వాసం, నమ్మకంతో తెలంగాణ సమాజం ఉంది. భవిష్యత్తులో మీకు తెలంగాణ గడ్డ మీద స్థానం లేదు, స్థానం ఇయ్యరు, మీది ఒడిచిన ముచ్చట అని చెప్పేసి తెలియజేస్తాం. మా ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పిండు. తొమ్మిడిహట్టి దగ్గర 152 మీటర్ల ప్రాజెక్టు కోసం అప్పటి ముఖ్యమంత్రి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు మహారాష్ట్ర ముఖ్యమంత్రితో చర్చలు చేసిండు, మహారాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడిండు. ఆ చర్చలకు సంబంధించిన సారాంశం సంబంధించిన కాపీ కూడా ఉన్నది అనేటువంటిది మా ముఖ్యమంత్రి గారు చెప్పిండు. దాన్నే మీరు అనుమతి పత్రంగా భావిస్తారా? దీన్ని స్పష్టంగా చెప్పిండు. చెప్పేసిన తర్వాత 11,670 కోట్ల రూపాయలు పోయిన గవర్నమెంటు, ఆ తర్వాత వచ్చిన కేసీఆర్ గవర్నమెంట్ కూడా ఖర్చు పెట్టింది అని చాలా స్పష్టంగా చెప్పిండు. దీన్ని మా ముఖ్యమంత్రి చెప్పినటువంటి మాట మీ మీడియాలో కూడా రికార్డ్ అయింది. దీన్ని కూడా అబద్ధము, అసత్యంగా మార్చి రాజీనామా అనేటువంటి ఒక సెంటిమెంట్ను బూచి చూపించి ప్రజలు నమ్మించాలని చూస్తారు. తెలంగాణ ఉద్యమంలో రాజీనామా అనేటువంటి సెంటిమెంట్ పనిచేసింది. అది తెలంగాణ ఆకాంక్షల కోసం చేస్తారు అనేటువంటిది నమ్మిండ్రు. కానీ ఈరోజు చెప్పని అంశాన్ని కూడా చెప్పినట్టుగా వక్రీకరించి రాజీనామా అని అంటే ఈ ప్రజలు ఎట్లా నమ్ముతారు నిన్ను? ఇది పత్రం, మా ముఖ్యమంత్రి చెప్పినటువంటి పత్రం ఇది, దీన్ని చూపిస్తున్నాం, చేయి రాజీనామా, చేయి రాజీనామా. మా ముఖ్యమంత్రి చెప్పిన అక్షరం తప్పు పోకుండా ఉన్న అంశం ఇది, దీన్ని చూపిస్తున్నాం కదా. అంతకుముందు ఎంగళరావు గారు అని సారాంశం కూడా ముందు ఉన్నది. కాబట్టి ఈ అబద్ధాలని పదే 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 చెప్తే ప్రజలు నమ్మకపోతారా? మేము అందంగా అబద్ధాన్ని చెప్తే ప్రజలు వినకపోతారా?
మేము అందంగా అబద్ధాలని మేము ఎంత గొప్పగా చెప్పగలుగుతాం అనేటువంటి దాంట్లో వాళ్ళు పిహెచ్డి చేసిరో కానీ మా ముఖ్యమంత్రి ముందు మా ప్రభుత్వం ముందు మీ అబద్ధపు పిహెచ్డీలు ఆటలు చెల్లవని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం.